హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్. ఈ రోజు బిగ్ బాస్ లైవ్ అప్డేట్ గురించి మాట్లాడకొచ్చాను. ఈ రోజు లైవ్ అప్డేట్స్ లో చాలా థ్రిల్లింగ్, చాలా ఇంట్రెస్టింగ్ అనే విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటి మీకు క్లియర్ గా చెప్తాను, మనం మాట్లాడుకుందాము. అదేంటంటే ఫస్ట్ ఒకటి రివీల్ చేస్తాను. అదేంటంటే యాక్చువల్ గా ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ లో ఎవరైనా కూర్చుని కంటెస్టెంట్ నేను వెళ్ళిపోతా బిగ్ బాస్, నేను బిగ్ బాస్, అయ్యో చాలా కష్టంగా ఉంది బిగ్ బాస్ అని అంటారు కదా. అప్పుడు ప్రతి వీకెండ్ నాకు సార్ చేంజ్ చేస్తాడు, మీరు ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఓపెన్ ద గేట్స్, వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇమీడియట్ గా అంటారు కదా. కానీ ఇప్పుడు ఈ సీజన్ లో అలా కాదు. ఓపెన్ ద గేట్, మీరందరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సడన్ షాకింగ్ ఇప్పించాడు అనమాట. బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బిగ్ షాకింగ్ న్యూసే. అది ఎందుకు అన్నాడు బిగ్ బాస్, అది క్లియర్ గా మాట్లాడుకుందాం మనం. సో ఇది మాట్లాడుకునే ముందు ఈ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నారు, అబ్బా ఈ కంటెస్టెంట్ సూపర్ గా ఆడుతున్నారు రా, చిరా దెబ్బతున్నాడు, ఇది చాలా అగ్రెసివ్ ఎక్కువరా, బాగా ఆడట్లా, అమ్మాయి వేస్ట్ రా, బా నిజంగా వీళ్ళు ఆడుతున్నాడు రా, మస్తు ఆడుతున్నాడు, ఎక్కడ ఎలా ఉండాలి అలా ఆడుతున్నాడు రా, పెద్ద లాభం ఎదురా వీక్ వెళ్ళిపోతాడు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. సరే విషయంలోకి వెళ్ళిపోతాము. అసలు ఎందుకు బిగ్ బాస్ ఇంత బిగ్ డిసిషన్ తీసుకున్నాడు, బిగ్ బాస్ లో హౌస్ ఒక్కరందరినీ బయటికి ఎందుకు వెళ్ళిపోమన్నాడు, దానికి రీజన్ చెప్తా. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అభయ్ బిగ్ బాస్ తో మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, ఆన్సర్ చెప్పే విధానం అసలు ఇర్రెక్లెస్ గా చాలా రూడ్ గా ఉందన్నమాట. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నిన్న యాక్చువల్ గా అసెంబ్లీ కూర్చున్న దగ్గర బిగ్ బాస్, అభయ్ మీరు మనసు పడ్డా మీ ఆహారం మీకు దక్కదు అని బిగ్ బాస్ అంటాడు. అప్పుడు అభయ్ ఏమంటాడంటే రూడ్ గా, చాలా రెక్లెస్ గా, మీ వాళ్ళనే ఓడిపోయాం మేము అని ఎటకారంగా అంటాడు. అది బిగ్ బాస్ సీజన్ లోనే ఎవ్వరూ కూడా రూడ్ గా ఇంత దరిద్రంగా ఇప్పుడు మాట్లాడలేదు. సో ఇతను ఇలా మాట్లాడడం వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అనిపించింది బిగ్ బాస్ లో అందరిని పంపించడానికి రీజన్. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అభయ్కి చీఫ్ పదవి అనేది దొబ్బింది. అది ఎందుకు దొబ్బిందంటే ఇట్లాంటి చిన్న కూడా పెద్ద రీజన్స్ వల్లే. దానికి తోడు కూడా మన అభయ్ వాళ్ళ చీఫ్ మెంబర్స్ కి ఏం చెప్పాలా, ఆ టీమ్ మెంబర్స్ కి ఎలా కాదు, ఎలా చేద్దాము, ఎలా ఉండాలి, ఇలా మంచిగా చేయాలి, ఎలా ప్లే ఆడాలి, ఇలా ఉండాలి మాట్లాడుకోవాలి కదా. బట్ అతను అలా కాకుండా బిగ్ బాస్ చెప్పిందని మనం చేయొద్దు, మనం మాట్లాడొద్దు, ఏదైనా టాస్క్ ఇస్తే కనుక మనం అలా ఉండొద్దు, ఎలా ఉన్నా బిగ్ బాస్ ఏం చేస్తారు చూద్దాం, పంపించేస్తారు బయటికి అని చెప్పినట్టు మాట్లాడతాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు. అభయ్ చీఫ్ పదవి పోవడానికి రీజన్ బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి వెళ్ళిపో అనడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనుకోవచ్చు. అభయ్ చీఫ్ పదవి పోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. యాక్చువల్ గా బెలూన్ టాస్క్ ఉంది కదా, ఆ బెలూన్ టాస్క్ లో మన అభయ్ ఎవరైతే ఉన్నారో సోనియా తీసుకున్న డిసిషన్ కి చాలా ఆర్గ్యూ చేసి మాట్లాడొచ్చు, ఎందుకు డిసిషన్ రాంగ్, ఇలా చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా కాదు అని చెప్పి చాలా గట్టిగా వాదించే సత్తా కూడా మన అభయ్లో ఉంది. కానీ అక్కడ సైలెంట్ గా సోనియా ఏం కూడా మాట్లాడకుండా డల్ అయిపోవడం. అంటే ఒక చీఫ్ అంటే ఎలా ఉండాలి, ఒక టీమ్ లీడ్ చేసేవాడు చీఫ్ అనేవాడు యాక్చువల్ ఒక ఆ టీం కోసం ఏదైనా చేయాలి, ఏదైనా ఆర్గ్యూ చేయాలి, ఏదైనా గట్టిగా మాట్లాడాలి. కానీ చీఫ్ సైలెంట్ అయిపోతే ఎలాగా? సో అది కూడా చీఫ్ పదవి పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ ఏంటంటే పాత స్నేహితులు, పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గం అనే టైప్ అనమాట. అదేంటంటే ప్రేరణ యాష్మి అంతకుముందు అబ్బా నువ్వంటే నేనంటే నువ్వు అన్నట్లుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గం అనే టైప్ అనమాట. అది ఎందుకు, ఏంటి, ఎలా క్లియర్ గా మాట్లాడుకుందాం. అది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రీజన్స్ వల్ల మన అబ్బాయికి చీఫ్ పదవి పోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ ఎవరో వాళ్ళ టీంలో ఒకరిని డిసైడ్ చేసుకోవాలి అని బిగ్ బాస్ చెప్తాడు. బట్ ఆ బిగ్ బాస్ చెప్పిన విధానంలో వాళ్ళందరూ టీంలో ఇంకెవరున్నారు, మన చీఫ్ రావడానికి అభయ్ కాకుండా మణి, యాష్మి, ప్రేరణ, ఆదిత్య, నైనిక వీళ్ళందరూ ఉన్నారు. సో దీనివల్ల ఈ డిస్కషన్ లో ఏమన్నా ప్రేరణకి, యాష్మికి కూడా వచ్చి గట్టిగా దెబ్బలాడుకున్నారేమో అనుకోవచ్చు. సో నాకు కావాలంటే చీఫ్ నాకు కావాలని. బట్ వీళ్ళందరిలో చూసుకుంటే కనుక కొంచెం బెస్ట్, వీళ్ళు పర్లేదురా, వీళ్ళు చీఫ్ ఉండొచ్చురా అనుకున్న వాళ్ళు ఎవరంటే నబీలు, ఆదిత్య అండ్ మణికంఠ కూడా ఓకే. ఎందుకంటే ఏదో టాపిక్ ప్రతి ఒక్కరు కూడా దానికి అక్కడ విషయం లేకపోయినా సరే ఏదో డిస్కషన్ చేస్తాడు, అక్కడ విషయం లేకపోయినా కూడా ఏదో మాట్లాడతాడు. కాబట్టి అతను కూడా సెకండ్ ఆప్షన్, వీళ్ళిద్దరు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉన్నారు చీఫ్ గా వాళ్ళ టీంలో. సో ఇది జరిగింది. సెకండ్ ఆప్షన్ అయితే మణికంఠ ఉన్నాడు. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అది ఏంటంటే నిఖిల్ అండ్ అభయ్ టీంలు గెలుచుకున్నారు కదా, కానీ నిఖిల్ టీం ఎక్కువ గెలుచుకుంది కాబట్టి
నిఖిల్ టీంలో ఒక బ్యాడ్ కూడా వచ్చింది, అంటే అదే రెడ్ ఎగ్. ఆ రెడ్ ఎగ్ ఏంటో తెలుసు కదా, డేంజర్ జోన్. ఆ డేంజర్ ఇప్పుడు ఆ నిఖిల్ టీంకి ఏం కాబోతుంది? ఆ రెడ్ ఎగ్ ఏమైనా గేమ్ చేంజర్ అవబోతుందా? ఆ రెడ్ ఎగ్ వాళ్ళ పతనానికి కారణం అవుతుందా? ఆ రెడ్ ఎగ్ వాళ్ళకి ఫుడ్ కూడా దూరం చేస్తుందా అనేది మనం చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో. బట్ రెడ్ ఎగ్ అసలు ఏం చేస్తుందనే ఇంట్రెస్ట్ అయితే కనుక ప్రతి ఒక్క ఆడియన్స్లో కూడా ఉంది. అసలు చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో తెలిసిపోతే రెడ్ ఎగ్ విశేషాలు, రెడ్ ఎగ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు అన్నమాట. సో ఇది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రెడ్ ఎగ్ గురించి. సో ఇంకోటి ఏంటంటే, మన ప్రభావత్ ఉంది కదా, అది ఇది అని క్యూట్ గా మాట్లాడింది అమ్మాయి. సో ఆ ప్రభావతి గుడ్లు కింద నుంచి అలా తీసుకుంటున్నాడు కదా, అది తీసుకునే విధానంలో ఉన్న స్పేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొట్టుకోవడం, మీద పడడం, ఎలా పడితే అలా తోసుకోవడం, చేతులు ఎక్కడ పడితే అక్కడ పడడం, సో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి బిగ్ బాస్ చాలా మంచి డిసిషన్ తీసుకున్నాడు, గుడ్లు వర్షం కురిపించాడు అనమాట. సో అమ్మాయ అనిపించింది వాళ్ళ ప్రాణం. గుడ్లు వర్షం పడింది కాబట్టి టకా 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 తీసేసుకున్నారు ఆ గుడ్లు. కానీ ఈ రోజు ఆ బిగ్ బాస్ నుంచి చీవాట్లు పడ్డది ఎవరికి ఎక్కువ అని అంటే కనుక ఆ టీం అందరికి పడింది, టీం అందరితో పాటు అబ్బాయికి ఎక్కువ పడింది. సో ఇది ఈరోజు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో నా మాట్లాడే విధానంలో కానీ, నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి, నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. సో కమెంట్ చేయడం అనేది మర్చిపోకండి. అదేవిధంగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే కొట్టండి. డెఫినెట్ గా గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ మొత్తం వస్తుంది. బలా 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 వచ్చేస్తుంది నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో. సో దాని విషయం పక్కన పెడితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న సీజన్ల కంటెస్టెంట్ల బట్టి ఎవడు తోపు, వాడు తోపు, వీడు వేస్ట్, వీడు పోరంలోకి, వీడు వరస్ట్, వీడు అగ్రెసివ్ అని ఎవరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అయితే కనుక కమెంట్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఉంటాను. జై హింద్.